ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వార్తలు చూద్దాం. ఒకసారి మీరు వీడియోనైతే లైక్ చేయండి. త్రిసభ్య కమిటీతో టీజీఓ, టీఎన్జీఓ నేతల భేటీ. సమస్యల పరిష్కారానికి హామీ, త్వరలో సీఎంతో భేటీకి నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వ త్రిసభ్య కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, కోదండరాంలతో టీజీఓ, టీఎన్జీఓ అధ్యక్షులు ప్రతినిధులు భేటీ నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం విన్నవించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఉంటుందని త్రిసభ్య కమిటీ సభ్యులు చెప్పారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. సీఎస్ను కలిసిన సంఘాల నేతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం టీఎన్జీఓ నేతలు సిఎస్ శాంతికుమార్ని కోరారు. ఇక పాలన పరుగులు పెట్టాలి. ఉద్యోగుల సంక్షేమం, రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి. అన్ని విభాగాల అధికారులు, జీఎంలు సమన్వయంతో విధులు నిర్వహించాలి. సింగరేణి సీఎండీ బలరాం ఆదేశం. బదిలీల బుగులు. రాష్ట్ర వ్యాప్తంగా అయోమయంలో అధికార యంత్రాంగం. ఎక్కడికక్కడ స్తంభించిన పాలన, ఫైళ్లు ముట్టుకొని అధికారులు. ప్రభుత్వం మారడంతో గతంలోనే ఓసారి సమూల మార్పులు, ఆపై వరుస ఎన్నికల ధర్మిల సీరియస్గా తీసుకొని సర్కారు. తాజాగా కోడ్ ముగియడంతో మళ్లీ మార్పులకు రంగం సిద్ధం. 6 నెలల్లోనే రెండోసారి భారీ బదిలీలతో యంత్రాంగం బెంబేలు. సాగు సీజన్, పాఠశాలల పునఃప్రారంభ సమయంలో సందిగ్ధం. డీజీపీ, పలువురు కమిషనర్ల మార్పు. పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన. ఎన్నికల కోడ్ ముగియడంతో బదిలీలపై సర్కారు కసరత్తు. డీజీపీ రేసులో శివధర్ రెడ్డి, జితేందర్, సివి ఆనంద్. పనిభారం ఉన్న అధికారులకు ఉపశమనం కలిగించేలా పోస్టింగులు. 1-2 రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం. బల్దియాలో బదిలీలు. త్వరలో జీహెచ్ఎంసీలో పలువురికి స్థానచలనం. ఏళ్లుగా పాతుకుపోయిన వారిని పంపించే అవకాశం. కోడ్ ముగింపుతో యథావిధిగా పనులు. అటు బదిలీలు, ఇటు దరఖాస్తులు. జివో 317, 46 బాధితులపై తేల్చని సర్కారు. విద్యాశాఖలో ఈ నెల 20లోపు బదిలీలు పూర్తి. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. పదోన్నతులకు కూడా 2 రోజుల్లో షెడ్యూల్. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం. ఉద్యోగుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జివో 317, 46 బాధితులకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.